అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లికి సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఎట్లను మీకు వీడియోలో తెలియజేస్తాను. దిగుమతుల గురించి నేను ఉదయం వీడియోలో మీకు అయితే తెలియజేసాను. సో ప్రస్తుతానికి టాప్ రేట్లు, మీడియాలు, మిక్సింగ్, లైమ్ రేట్లు వెళ్తున్నాయి ఏమి ఎట్లా అనేది క్లారిటీగా తెలియజేసాను. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికి టాప్ రేట్ అయితే ₹2.30 సూపర్ టాప్. మార్కెట్ అయితే సేమ్ టు సేమ్ నేట్లాగా ఉంది, ఎక్కడ పెద్దగా మేజర్గా డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ప్రస్తుతానికి టాప్ రేట్ల విషయం మాట్లాడుకున్నట్టయితే సూపర్ టాప్ వచ్చేసి ₹230. క్లాస్ అంతా 170, 80, 90, 2, 10, 20, 30 ఇవంతా క్లాసు. మీడియాలు ఏమైనా ఉంటే ₹120 కాటన్, ఇంకా ₹170 వరకు మీడియాలు. మార్కెట్ అయితే స్లోనే ఉంది, ఎక్కడ ఫాస్ట్ లేదు. నిన్న ₹220, ఈరోజు ₹220, ₹230. మంచి క్వాలిటీలు ఏమన్నా ఉంటే మాత్రమే 200, ఇంకా ₹210, ₹220, ₹230 వరకు మార్కెట్ అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. మార్కెట్ అయితే చాలా వరకు స్లోగానే నడుస్తుంది మన మదనపల్లి మార్కెట్ వచ్చేసి. చూద్దాం, మీ తర్వాత ఏమన్నా మార్కెట్ ఇంతకు మించి ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను, మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక మీకు ఎవరికైనా నోవా కాంబో వచ్చేసి ప్రజెంట్ మన మదనపల్లి అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా పుంగనూరు వచ్చేసి పీవీఆర్, తర్వాత హెచ్కేజీఎన్, అలాగే జై కిసాన్లో ప్రజెంట్ అయితే మన నోవా కాంబో అవైలబుల్గా ఉంది. ఇంకా పొలంనేరు వచ్చేసి వరసిద్ధి వినాయక, ఇంకా పద్మావతి ఫర్టిలైజర్స్ వచ్చేసి వీకోట, ఇంకా రెడ్ ఐసెట్టి వచ్చేసి మనకి చిన్న మండం, మీకు తెలిసిన విషయం. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. మార్కెట్ అయితే స్లోగానే నడుస్తుంది మదనపల్లి మార్కెట్ వచ్చేసి. చూద్దాం, కేవలం ఫస్ట్ యాక్షన్ వరకు ఈ రేట్లు, రెండో యాక్షన్లో మార్కెట్ ఇంతకు మించి పెరగచ్చా అనేది చూడాలి. ఆన్లైన్ బుకింగ్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్లు కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. చూద్దాం, ఇంకా కేవలం ఫస్ట్ యాక్షన్ వరకే మాత్రం కాబట్టి రేట్లు ఇంకా రెండు యాక్షన్లో పెరగచ్చు అనేది చూడాలి. అయినా మార్కెట్ చాలా వరకు డౌన్గానే ఉంది. ఈవెన్ నిన్న అంగళ్ళు కానివ్వండి, ములకల్చిరు మార్కెట్లు కానీ చాలా వరకు స్లోగానే నడిచాయి నిన్న కూడా. సో ప్రజెంట్ అదే సీన్ మన మదనపల్లి మార్కెట్లో కూడా రిపీట్ అవుతుంది.